ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. వ్యాయామం నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, తద్వారా మానసిక ఆందోళన, అనారోగ్యాలకు దూరం అవుతారని తెలిపారు. స్టేడియంలో ఉన్న జిమ్ ను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరికరాలు పూర్తిగా పాడైపోయాయని ఆయన అన్నారు. అజీజ్ సింగ్ నగర్ మగ్నేని బసవపునయ్య స్టేడియంలో ఆధునీకరించిన నూతన జిమ్ ను బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. జిమ్ పరికరాలను పరిశీలించి తాను సైతం స్వయంగా జిమ్ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో జిమ్ ను ఆధునీకరించి అన్ని రకాల జిమ్ పరికరాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక నాయకులు ప్రియా సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడిగా బోండా ఉమామేశ్వరరావు ఉన్నారన్నారు. జిమ్ సమస్య తెలిపిన వెంటనే పరిష్కరించారని ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డివిజన్ల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కోరికని వెంటనే స్పందించడం అనేది జరుగుతూ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికీ గత 13 నెలల నుంచి 240 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి ఖర్చు పెట్టాం. ఇవాళ మాకనేని బసవపున్న స్టేడియంలో ఇక్కడ ఫుట్బాల్ కోర్టుకి దాదాపు 70 లక్షల రూపాయలు కేటాయించాం. టెండర్లు జరిగినాయి. అట్లాగే జిమ్ము మరి 25 లక్షలు పెట్టి ఆధునీకరించాం. అంతా కూడా కొత్త ఎక్విప్మెంట్ పెట్టి ఇక్కడ, ఎందుకంటే ఈ సింగనగర్ ప్రాంతంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువకులు వీళ్ళందరికీ మాకనేని బసవపున్న స్టేడియం అనేది చాలా సెంటర్ పాయింట్. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకుంటారు. దీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా చిన్న వస్తువు కూడా అమ్మచ్చలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక స్థానిక కమిటీ, వాకర్స్ కమిటీ వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినాక వెంటనే దాన్ని ప్రతిపాదన సిద్ధం చేసి అన్ని ఎక్విప్మెంట్లను కూడా టెండర్లు పిలిచి ఇవాళ బ్రహ్మాండమైన జిమ్ తయారు చేసాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని పార్కుల్లో, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్లు పెట్టాం. అన్ని చోట్ల అన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెట్టాం. అట్లాగే యువకులకి ఎక్కడికక్కడ డివిజన్లో జిమ్స్ పెడతా ఉన్నాం. ఫిట్నెస్, శారీరక వ్యాయామం అనేది చాలా కీలకమైనది. ప్రజలు ప్రభుత్వం పెడుతున్నటువంటి సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. యోగా చేయాలి, జిమ్ చేయాలి, ఫిట్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉంది. దానికి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. ఎక్కడికక్కడ వాకింగ్ ట్రాక్లు బ్రహ్మాండంగా సిద్ధం చేస్తూ ఉన్నాం. మహిళల కోసం, పిల్లల కోసం ఓపెన్ జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అట్లాగే వెయిట్ లిఫ్టింగు, బాడీ బిల్డింగు, అలాగే ఫిట్నెస్ కోసం ఇలాంటి జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఇటు క్రీడలు, ఇటు శారీరక వ్యాయామం, ఫిట్నెస్ అన్నిట్లు కూడా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని తెలియజేసుకుంటూ ఈ జిమ్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్షం పడితే మునిగిపోయి పరిస్థితిలో ఉంది గత పాలకులు. ఈ రోజున మా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్లు కానీ, వాకింగ్ చేసుకోవడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉండేటప్పటికి ఆయన 37 లక్షల వ్యయంతో ఆ గ్రౌండ్ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఇక్కడ జిమ్ము, ఇక్కడ ఉన్నారు మధ్యతరగతి ప్రజలు, పేదలు ఎంతోమందికి సౌకర్యాలు కలగాలని ఆయన అనేక రకాలుగా యూత్ మెయిన్ ప్రోత్సహించి ఆయన అనేక రకాలుగా యూత్ ముందుకెళ్ళాలని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజున 25 లక్షల వ్యయంతో ఇక్కడ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిమ్ను ప్రజలందరూ సన్నిధ్యం చేసి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ రోజున మరి ఈ 58వ డివిజన్లో మేము ఆయనతో పాటు ఈరోజు జిమ్ ఓపెనింగ్ రావడం కూడా జరిగిందని తెలియజేస్తాం.